కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా నేను గడ్డం గీసుకోను అని అప్పట్లో పీసీసీ చీఫ్గా ఉన్న ఉత్తమ్ కుమార్ సార్ శపథం చేసిండు. యాదకున్నది కదా. సరే, తర్వాత ఆ మాట మీద నిల్చున్నాడా లేదా అనేది వేరే మ్యాటరు. అట్లనే మొన్నట్లా మళ్ళోసారి సీఎంగా కేసీఆర్ అయ్యేదాకా చెప్పులు వేసుకోను అని మొక్కి సత్యవతి రాథోడ్ మేడం చెప్పులు లేకుండానే తిరిగింది. సరే, ఇప్పుడు వేసుకుంటుందో లేదో ఈ మధ్య కనపడట్లేదు. కానీ సేమ్ ఇలాంటి మొక్కే మధ్యప్రదేశ్లో ఓ బీజేపీ కార్యకర్త మొక్కిండట. ఇప్పుడు ఆయన కోరిక నెరవేరుడుతోని శివరాజ్ సింగ్ చౌహాన్ సారు దగ్గరుండి షూస్ తొడిగించిండు. బీజేపీ సంపూర్ణ విజయం కోసం 6 ఏళ్ల నుండి చెప్పులేసుకోకుండా తిరుగుతున్న పార్టీ కార్యకర్త ఇంటికి పోయి మరీ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సారు స్వయంగా ఆయన చేతులతోనే ఇదిగో ఇట్లా షూలు తొడిగిండు. దీనికి ఆ కార్యకర్త కూడా సంతోషపడుతూ శివరాజ్ సింగ్ సారు పాదాలకు నమస్కారం పెట్టిండు. అన్న పేరు రామ్దాస్ పూరి అట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పటి నుండి చెప్పులేసుకుంటలేడట. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తేనే పాదరక్షలు వేసుకుంటా అని ప్రామిస్ చేసిండట. సరే, కొంతకాలానికే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడి బీజేపీ అధికారంలోకి వచ్చినా ఈయన మాత్రం తృప్తి చెందలేదట. అన్ని స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రావాలని వెయిట్ చేసిండట. ఇప్పుడు అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చుడుతోటి ఈయన కోరిక నెరవేరిందన్నట్టు. అందుకే ఇంత పట్టుదల ఉన్న కార్యకర్తలే పార్టీకి కావాలి అని శివరాజ్ सिंह चौहान सारे स्वयं शूलू तोड़गी तारीफ చేసిండు. भारतीय जनता पार्टी की सरकार रहे, फिर से भारतीय जनता पार्टी की सरकार आए, इसके लिए 2017 से इन्होंने जूते और चप्पल का परित्याग कर दिया था और गर्मी सर्दी बरसात तीनों में 6 साल लगभग नंगे पैर रहे. కానీ నిజంగా ఇట్లాంటి కార్యకర్తలే పార్టీకి బలం కదా.